ఆదిత్యమండలాంతర్వర్తి పురుషుడు, అక్షిస్థ పురుషుడు, పరస్పరోపకారకులని ఆదిత్యస్థ పురుషుడికి ఓ రహస్య నామం ఉందని అది తెలిసి ఉపాసకుడు సత్యస్వరూపుడుగా వ్యాహృతి శరీరకుడుగా బ్రహ్మను ఉపాసించాలని ఈ విద్య ప్రతిపాదిస్తోంది. బృహదారణ్యకం 7వ అధ్యాయం 5వ బ్రాహ్మణంలో ఈ విద్యా ప్రస్తావనం కనపడుతుంది. తద్యత్సత్యమసౌ స ఆదిత్యో ఏష ఏతస్మిన్మండలే పురుషో యశ్చాయం దక్షిణే క్షన్ పురుషః తావేతావన్యోన్యస్మిన్ ప్రతిష్ఠితౌ రశ్మిభిరేషోऽస్మిన్ ప్రతిష్ఠితః ప్రాణైరయమముష్మిన్ స యదోత్క్రమిష్యన్ భవతి శుద్ధమేవైతన్మండలం పశ్యతి నైనమేతే రశ్మయః ప్రత్యాయంతి. కిరణాల ద్వారా ఆదిత్య పురుషుడు చాక్షుష పురుషుడికి ఉపకారకుడు, ప్రాణాల ద్వారా చాక్షుష పురుషుడు ఆదిత్య పురుషుడికి ఉపకారకుడు. ఇది తెలిసినవాడు ఉత్క్రాంతి వేళ కిరణాల అవరోధం లేకుండా శుద్ధమైన ఆదిత్య మండలాన్ని చూడగలుగుతాడు. య ఏష ఏతస్మిన్ మండలే పురుషః తస్య భూరితి శిరః ఏకమేతదక్షరం భవైతి బాహూ ద్వౌ బాహూ ద్వే ఏతే అక్షరే సువరితి ప్రతిష్ఠా ద్వే ప్రతిష్ఠే ద్వే ఏతే అక్షరే తస్యోపనిషత్ అహరితి హంతి పాప్మానం జహాతి చ ఏవం వేద. ఆదిత్యమండలంలో ఉన్న సత్యపురుషుడికి భూహు అనే వ్యాహృతి శిరస్సు, తచ్చిరస్కత్వేన ధ్యానించాలన్నమాట. ఈ భూహు అనే వ్యాహృతి ఒక అక్షరం కనుక ఒక్కటైన శిరస్సు గ్రాహ్యం. భువః అన్న వ్యాహృతి 2 అక్షరాలు, ఇది 2 బాహువుల్ని చెబుతుంది. సువహ అన్నది 2 అక్షరాలే, ఇది 2 పాదాలను తెలుపుతుంది. ఒక శిరస్సు, 2 బాహువులు, 2 పాదాలు కలవాడుగా ఆ సత్యపురుషుణ్ణి భావించాలి. ఈ ఆదిత్య మండలాంతర్వర్తి పురుషుడికి అహహ అని గూఢనామం. ఇది ఎరిగి ఇట్లా ఈ పురుషుణ్ణి ఉపాసించిన వాని యొక్క పాపాలు నశిస్తాయి.